శంబాల అనేది అసలు అన్ని చోట్ల కనిపిస్తుంది. సరే ఎట్లా 'యుగంధర్ మణి' ఎలా బిలీవ్ చేశారు? ఎందుకంటే ఈ ఆన్ పేపర్, ఈ కథలో ఆన్ పేపర్ గాని చాలా బావుంటాయి. మీకు చెప్పేటప్పుడు, స్టోరీ చెప్పేటప్పుడు కూడా చాలా బావుంటుంది. చాలా కన్విన్సింగ్‌గా ఉంటది. మీరు వినేటప్పుడు కూడా చాలా బాగా వింటారు. ఒక వరల్డ్ కాబట్టి. ఇది ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటాయి. అన్నీ కుదరాలి. వీఎఫ్ఎక్స్ కుదరాలి, ఏఐ కుదరాలి, అన్నీ ఉంటాయి. మీరేదో ఉల్కను తీసుకొచ్చి పెడుతున్నారు. అవన్నీ వీఎఫ్ఎక్స్ ఆన్ పేపర్ రాసినప్పుడు చాలా బావుంటది. ఆ ఊర్లో పడుతుంది. ఆ ఊర్లో పడిన తర్వాత ఒక ఇవి చంపుతా ఉంటారు. ఇయన్నీ బావుంటాయి. ఇవి ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఏం చేయలేని పరిస్థితి. 'యుగంధర్ మణి' ఎంతవరకు మీకు ఎలా కన్విన్సింగ్‌గా చెప్పాడో, అలాగే సినిమా పిక్చరైజ్ చేసాడా? తనొచ్చి ఈ కథ చెప్పాడు. ఫస్ట్ థింగ్ నేను అడిగానేంటంటే, అంటే ఇదొక డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్రేమ్ నాకింకా నా షాట్ గుర్తుంది. అది చెప్పను, మీరు ఎంజాయ్ చేయాలి థియేటర్‌లో. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఒక చెట్టు దగ్గర ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ వరల్డ్‌లోనే ఉంటారు మీరు. తనొచ్చి నాకు ఈ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ థింగ్ నేను అడిగాను, దీనికి బాగా ఖర్చు అవుతుంది. మన విలేజ్ అంటున్నావు, శంబాలా అంటున్నావు, ఉల్కా అంటున్నావు, మెటియోర్ అంటున్నావు, ఇవన్నీ కుదరాలి కదా, ఓకేనా అని. లేదు సార్, ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనెట్, చేస్తాను. తను 2 years న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేశాడు. తను ఇంకో సినిమా చూశాను, ఏడి ఇన్ఫినిటమ్ అని. అది వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, చాలా బాగా బావుంటది సార్. తీశాడు. సో అనిపించింది. ప్రీ వర్క్ చూపించాడు నాకు, స్కెచ్లు వేసి ఇవన్నీ. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫోటోషూట్ చేసాం. సో ఇది సార్ లుక్, పైన జాకెట్, ఇది ఇలా ఉంటుంది ఫోటోషూట్. ఆ 1980s బాగా రీసెర్చ్ చేసాం. ఓ పాజిటివ్ వైబ్ కలిగింది, ఇదేదో వర్కౌట్ ఎలా ఉందని. ఎప్పుడైతే షూట్కి వెళ్ళామో ఫస్ట్ డేనే రిహార్సల్స్ పెట్టాడు. ఆ రిహార్సల్స్లోనే అన్నీ చూసుకొని షూట్ చేస్తే, నెక్స్ట్ డే షూట్కి వెళ్తే 300 మంది 200 మంది జూనియర్స్ ఆర్టిస్టులు, 20-30 మంది. అర్థమైపోయింది తను క్లారిటీగా ఉన్నాడు. ఇక్కడ షార్ట్ చిన్న ఇదైనా కూడా ఒప్పుకునేవాడు కాదు. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. 10 days తర్వాత రోజు రష్ చూసేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆర్ఎఫ్సీలో చేసాం. రోజుకి 20 లక్షలు అయ్యేది. రోజు ఖర్చు 15-20 లక్షలు ఎక్కువే సార్. చాలా పెద్ద సినిమాలకు అవుతా ఉంటుంది రోజుకి 20 లక్షలు. ఈ 15 లక్షలు కొన్ని ఎపిసోడ్స్కి అయ్యేది, కొన్ని ఎపిసోడ్స్ కంట్రోల్లో చేసుకునే వాళ్ళం. జనం ఉండేవన్నీ ఖర్చుతో కూడింది. జనరేటర్లు, లైట్లు, గీట్లు అన్నీ హెవీ వర్క్స్. సో ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది, చాలా క్లారిటీగా చాలా నీట్గా తీసాడు. ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు.